అమెరికాలో ఎన్ఆర్ఐ యువతి హత్య కలకలం రేపుతోంది. మేరీలాండ్లోని కొలంబియాలో 27 ఏళ్ల యువతి హత్య గురైంది. ఇక మాజీ ప్రియుడు అపార్ట్మెంట్లో విగత జీవిగా పడి ఉంది నిఖిత గౌడిశాల. ఇక మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నిఖితను హత్య చేసి పరారయ్యాడు. హైదరాబాద్లోని విజయపూరి కాలనీకి లాలాగూడకు చెందినటువంటి నిఖితను డిసెంబర్ 31వ తేదీన తన అపార్ట్మెంట్కు పిలిచాడు అర్జున్ శర్మ. నిఖిత కనిపించడం లేదంటూ ఆ తర్వాత పోలీసులకు తానే ఫిర్యాదు చేశాడు. అనంతరం జనవరి 2న ఇండియాకు పారిపోయి వచ్చాడు అర్జున్ శర్మ. న్యూ ఇయర్ వేడుకల తర్వాతి నుండి కూడా నిఖిత కనిపించడం లేదు. ఇక అమెరికా పోలీసులు స్పాట్కు చేరుకుని చూడగా అర్జున్ శర్మ ఇంట్లో నిఖిత డెడ్ బాడీ విగత జీవిలా పడి ఉంది. యువతి శరీరంపై గాయాలు ఉండడంతో హత్య జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు అర్జున్ శర్మ చెన్నై నగరానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో ఎన్ఆర్ఐ యువతి హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కి చెందినటువంటి యువతి నిఖిత అనే అమ్మాయి తన అర్జున్ శర్మ అనే ఒక అతని ఇంట్లో కూడా విగత జీవిగా పడింది. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అందుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, అసలు ఈ హత్య ఎలా జరిగింది? వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి అక్కడి పోలీసులు ఏమంటున్నారు, తల్లిదండ్రులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయిరామ్. అమెరికాలోని ఎన్ఆర్ఐ యువతి హత్య ప్రస్తుతం కలకలం రేపుతుంది. అయితే హైదరాబాద్ లోని విజయపురి కాలనీ లాలాగూడకు చెందిన భారతీయ మహిళ నిఖిత గౌడిశాల అమెరికాలోని కొలంబియాలోని మేరీలాండ్ లో తన మాజీ ప్రియుడు అపార్ట్మెంట్ లో అయితే మృతి చెందింది. అయితే మాజీ ప్రియుడు అర్జున్ శర్మ తన మిస్సింగ్ గురించి అమెరికాలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నూతన సంవత్సరం నుండి ఆమె కనిపించకుండా పోయి మరియు తర్వాత అర్జున్ శర్మ ఆమెపై మిస్సింగ్ కేసు నమోదు చేసి అమెరికాను వదిలిపెట్టి భారతదేశానికి అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక పోలీసులకు అనుమానం వచ్చి అతనిని ప్రస్తుతం పట్టుకునేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు హత్య కేసుగా అయితే మారిందని చెప్పొచ్చు. చెన్నై నగరానికి చెందిన అర్జున్ శర్మను పోలీసులు నిందితుడిగా అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే అతను నేరుగా ఎప్పుడైతే ఈ సంఘటన అక్కడ జరిగిందో ఆ తర్వాత అక్కడ నుంచి ఏదైతే ఇండియాకి అయితే వచ్చేసాడు. అయితే అక్కడ ఉన్న పోలీసులు కూడా అసలు ఇండియాకి రావాల్సిన గల కారణం దేనికి అనేది అయితే ప్రస్తుతం విచారిస్తారు. అయితే ఈ అమెరికాలోని ఈ తెలుగు యువత అయితే హత్య జరిగిన కూడా ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అయితే హత్య చేసి ఇండియాకి అతని స్నేహితుడు ఆమె స్నేహితుడు అంటే మాజీ ప్రియుడు పారిపోయి వచ్చినట్లు కూడా గుర్తిస్తారు. అయితే అమెరికాలోని మేరీలాండ్ లో ఉన్న కొలంబియా నివాసం ఉంటున్న నిఖిత గౌడిశాల అంటే ఈమె వయసు వచ్చేసి 27 సంవత్సరాలు అయితే. రైట్ కుమార్, థ్యాంక్ యూ.